మహాలక్ష్మి వంటగదిలోకి వెళ్ళి మాధవ ఇచ్చిన కాఫీ తాగుతూ మాట్లాడుతూ ఉంటుంది. అవును పెద్ది, ఈరోజు ఏం వంట చేస్తున్నారని అడుగుతుంది. పాలకూర పప్పు, బీరకాయ పచ్చడి. తింటావు కదా తల్లి అని మాధవ అడుగుతాడు. అయ్యో, మీ చేత్తో ఏం చేసినా అది అమృతమే పెద్ది అంటుంది. అవునమ్మా, రిసెప్షన్ రోజు నుంచి అడుగుదామనుకుంటున్నా. పెద్ది అని సాధారణంగా ఇంట్లో పెద్దవాడని కదా పిలుస్తాం. మరి నన్నలా ఎందుకు పిలవాలనిపించింది అని మాధవ అడుగుతాడు. అదా, ఈ విషయం చక్రికి కూడా చెప్పా. నాకు మా పెద్ద మావయ్య అంటే చాలా ఇష్టం. నన్ను తన పిల్లల కంటే చాలా గారాబంగా చూసుకునేవాళ్ళు. ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేరు. కానీ మీ సభ్యత, సంస్కారం, మీరు నన్ను చూసుకునే విధానం చూస్తుంటే మిమ్మల్ని పెద్ది అని పిలవాలనిపిస్తుంది అని అంటుంది మహా. మహా మాటలకి మాధవ కూడా లోపల ఎమోషనల్ అవుతాడు. నువ్వు ఎలా పిలిచినా నేను పలుకుతానమ్మా. నిన్ను చూస్తుంటే మా ఇంట్లో సాక్షాత్తు మహాలక్ష్మి తిరుగుతున్నట్లు అనిపిస్తుందని మాధవ అంటాడు. ఇంతలో ఏదో సౌండ్ వచ్చేసరికి, ఏంటి పెద్ది ఆ సౌండ్, గ్యాస్ దా అని అడుగుతుంది మహాలక్ష్మి. గ్యాస్ కాదమ్మా, అది మా చక్రిగాడి గురక సౌండ్ అంటాడు. అయినా పొద్దున్నే లేచి మీరు ఒక్కరే ఇన్ని పనులు చేస్తుంటే వాళ్ళు ముగ్గురు గురకపెట్టి పడుకుంటున్నారా అని మహా అంటుంది. మా అమ్మ చనిపోయేటప్పుడు వాళ్ళు చాలా చిన్నపిల్లలమ్మా. అసలు తల్లి లేకుండా ఎలా ఉంటారో ఏంటో అనుకునేవాణ్ణి. కానీ నా పక్కన హాయిగా నిద్రపోయేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు చూసినా నాకు వాళ్ళు చిన్నపిల్లల్లాగానే అనిపిస్తారు అని మాధవ అంటూ ఉంటాడు. ఏంటి, వాళ్ళు చిన్నపిల్లలా? చూస్తే ఒక్కొక్కరు 3 బస్తాలు వస్తారు. అయినా వీళ్ళ పని ఇలా కాదు. ఉండండి, వాళ్ళని ఎలా లేపుతానో అంటుంది మహా. అమ్మ వద్దమ్మా, పడుకోనివ్వు అని మాధవ అంటే, ఆ ఇద్దరిని పడుకోనిస్తా, కానీ ఇంటి బాధ్యతంతా తానే మోస్తున్నట్లు అన్నట్లుగా బిల్డప్ ఇస్తాడు కదా, ఆ చక్రిని మాత్రం లేపుతా అంటుంది. ఇక గ్లాస్లో నీళ్లు తీసుకుని చక్రి మీద పోద్దామనుకుని వెళ్ళి మహాకి కాలు జారడంతో ఆ నీళ్లు కాస్త కేశవ మీద పడతాయి. మత్తు నిద్రలో ఉన్న కేశవ ముఖం మీద నీళ్లు పడేసరికి ఎవరో అనుకుని కొట్టడానికి చేయెత్తుతాడు. కాను ఎదురుగా మహాని చూసి చేయించేస్తాడు. కానీ అప్పటికే బెదిరిపోతుంది మహాలక్ష్మి. వెంటనే ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది. వెంటనే మాధవ వచ్చి కేశవాని తిడతాడు. ఒరేయ్ బుద్ధుందా, ఆ అమ్మాయి మీదే చేయెత్తుతావా అని మాధవ అనేసరికి కేశవ తలదించుకుంటాడు. అలా కాదన్నయ్య, నిద్రలో ఉన్నాను కదా, అలా నీళ్లు కొట్టేటప్పటికి వీళ్ళిద్దరిలో ఎవరు అయి ఉంటారని కోపం వచ్చిందంటూ కేశవ అంటాడు. అయినా కానీ లేచి చూడాలి కదరా, చూడకుండా మీ వదిన మీద చేయెత్తుతావా అంటూ కేశవ చేపట్టుకుని ఈ చేతిని విరిచేస్తా అంటూ చక్రి గొడవ చేస్తాడు. ఇక కేశవ కూడా చక్రి కాలర్ పట్టుకోవడంతో ఇద్దరూ కాసేపు కొట్టుకుంటారు. ఇంతలో మాధవ వచ్చి ఇద్దరిని తిట్టి విడిపిస్తారు. ఒరే, ఇప్పుడు మన ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. కేశవ, నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా అలా అమ్మాయి మీద చేయెత్తడం తప్పు అని మాధవ అంటాడు. ఒరే చక్రి, ముందు నువ్వు వెళ్ళి మహాలక్ష్మిని ఓదార్చు, బెదిరిపోయి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయిందని మాధవ చెప్తాడు. దాంతో మహా దగ్గరికి వెళ్ళి ఏమైందండి, ఎందుకలా ఉన్నారని చక్రి అడుగుతాడు. ఏంటి, మీరు ఇప్పుడే ఫ్లైట్ దిగి వచ్చారా, ఏం జరిగిందో మీరు చూడలేదా అని మహా బుంగమూతి పెట్టుకుంటుంది. అంటే వాడు కావాలని చేయలేదండి, నిద్రలో ఉన్నాడు కదా, మేమెవరో చేశామనుకుని అలా చేయెత్తాడని చక్రి అంటాడు. అయినా కానీ అలా చేయెత్తుతారా అని మహా అంటుంది. ఇంకెప్పుడూ ఇలా జరగదు, మీరు బాధపడకండి అంటూ చక్రి చెప్తాడు. సరే కానీ నాకు మీరు ఒక సాయం చేస్తారా, నాకు అర్జెంటుగా ఒక ఇల్లు చూస్తారా అని మహా అడుగుతుంది. ఏం మాట్లాడినా చివరికి టాపిక్ అక్కడికే వస్తుందే అని చక్రి మనసులో అనుకుంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.